ఒక అమ్మాయి కథ 7వ భాగం. అక్కా, ఏంటక్కా, ఎప్పుడు చెప్పమన్నా నీ గురించి సగం సగమే చెబుతున్నావు. ఈరోజైనా పూర్తిగా చెప్పి తీరాల్సిందే. చెప్తానులే. నా చెల్లికి కాక ఇంకెవరికి చెప్తాను చెప్పు. ఇంతకీ కృష్ణ ఎలా అనిపించాడు? అతన్ని చూడకముందు, అతన్ని చూసిన తర్వాత అతని మీద ఒపీనియన్ ఏదైనా కొంచెమైనా మారిందా? కొంచెం మారటం కాదక్కా, చాలా మారింది. అదేంటక్కా, అతనంత కూల్గా ఉన్నాడు, అన్నీ మన ఇష్టం అంటున్నాడు. నాకైతే అతని క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందక్కా. అన్నట్టు నువ్విక్కడి నుంచి ఎక్కడికెళ్ళావు? కొంతసేపట్లో అది నీకే అర్థమవుతుందిలే. నీ బాయ్ ఫ్రెండ్ని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు మరి? వాడు నా ఫోనే ఎత్తటం లేదక్కా. నాకేడుపొస్తుంది. వాడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు. వాణ్ణి ఇంతలా ప్రేమించింది ఇలా ఏడ్చుకుంటూ కూర్చోడానికి కాదక్కా. ఏమన్నా అంటే ఇంకా జాబ్ లేదు, జాబ్ లేకుండా నిన్ను పెళ్లి చేసుకోలేనని అంటున్నాడక్కా. అదంతా సరే, అతను ఎక్కడుంటాడో నీకు తెలుసా? తెలుసక్కా. కాని ఎందుకు? పద వెళ్దాం. వద్దక్కా, వాడుండే ఏరియా అంత బాగుండదట. నేనొకసారి వస్తానంటేనే అరిచాడు నా మీద. ఇప్పుడు నేరుగా మనం వెళ్ళామంటే తిట్టేస్తాడేమో అక్కా. ఏం పర్లేదు, నేను చూసుకుంటానని చెప్పాను కదా, వెళ్దాం. తరువాత ఇద్దరూ కలిసి వరుణ్ ఉండే ప్లేస్కి వెళ్లారు. అక్కడంతా బురద బురదగా ఉన్న రోడ్లు. అలానే కొంచెం ముందుకు వెళ్లేసరికి వరుణ్ రూమ్ కనిపించింది. ప్రియా వరుణ్కి ఫోన్ చేస్తూ కిటికీ నుంచి వరుణ్ని చూస్తూ ఉంది. ప్రియా ఫోన్ చేస్తుందని వరుణ్ చూస్తున్నా ఫోన్ మాత్రం తీయటం లేదు. వరుణ్, ఫోన్లో కాదు, బయట అని ప్రియా అనగానే వరుణ్ కంగారు పడుతూ బయటికొచ్చాడు. ప్రియా, నువ్విక్కడికెందుకొచ్చావు? ఇక్కడికి నిన్ను రావద్దని చెప్పాను కదా. ఇక్కడే మాట్లాడతావా, లేదంటే పక్కకిక్కడికైనా వెళ్ళి మాట్లాడదామా? ప్రియా, నేను నీతో తరువాత మాట్లాడతాను. వస్తావా రావా అది మాత్రమే చెప్పు. నీ జవాబుని బట్టే నా తరువాత పనుంటుంది. సరే, పద, వస్తున్నాను అని అనేసరికి జయ, ప్రియా పక్కనే ఉన్న పార్క్కి వరుణ్ని తీసుకుని వెళ్తారు. తరువాత ప్రియా జయని పరిచయం చేస్తుంది వరుణ్కి. జయ అంటే మీరేనా? మీ గురించి ప్రియా చాలాసార్లు చెప్పింది, కానీ నేరుగా చూడ్డం ఇదే మొదటిసారి. ఇలాంటి కల్లిపొల్లి మాటలకేం బానే చెబుతావు. ఇప్పుడు చెప్పు, నువ్వు నా ఫోన్ ఎందుకు తీయట్లేదు? ఏదైనా అంటే జాబ్ అంటున్నావు. నీకు జాబ్ వచ్చేలోపు నాకు పెళ్లి చేస్తేనే నీకింతకు ముందే చెప్పాను ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని. ప్రియా, ఒక్క విషయం ఆలోచించు. నేను జాబ్ లేకుండా వచ్చి మీ ఇంట్లో ఏమని మాట్లాడగలను? మీ అమ్మా నాన్న ఒక జాబ్ సంపాదన లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలని అనుకుంటారో చెప్పు. ఇంట్లో వాళ్ళని కాదని నిన్ను వాళ్ళకి దూరం చేసి లేచిపోవాలని మాత్రం నేను అనుకోవడం లేదు. ప్రియా, వరుణ్ చెప్పేదాంట్లో న్యాయముంది. మీ ఇంట్లో మాట్లాడటం కాదు. అతనికి జాబ్ లేకుండా నిన్నెలా చూసుకోగలడు? నేను ఏదో ఒక జాబ్ చేస్తున్నా కదక్కా. వరుణ్కి జాబ్ వచ్చే వరకు ఎలాగో అడ్జస్ట్ అవుతాం. దాంట్లో ఆలోచించడానికేముంది? అలా కాదు ప్రియా, నువ్వనుకునేవాణ్ణి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. నువ్వింకా చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావు. నీకు కనిపించేది మాత్రమే ప్రపంచం కాదు. నీకు కనిపించని ప్రపంచమే చాలా పెద్దది. నేను నీకొచ్చిన డబ్బులు చాలు అడ్జస్ట్ అయి బ్రతకాలనుకోవట్లేదు. నా డ్రీమ్స్ చాలా ఉన్నాయి. ఇలా పెళ్లి పేరెంటాలని కూర్చుంటే అవి నాకెప్పటికీ అందవు. ఇప్పుడొక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నేను నా డ్రీమ్స్ అచీవ్ చేసిన తర్వాతే వచ్చి నిన్ను కలుస్తాను, పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు ఆగితే ఆగు, లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు అని అనగానే ప్రియా వరుణ్ చెంపపై ఒక్కటిచ్చింది. ప్రేమించే ముందు ఇవన్నీ గుర్తులేవా? పెళ్లి చేసుకుందామనే వరకు కెరీర్ డ్రీమ్స్ అన్నీ గుర్తొచ్చాయా? మాక్సిమం మగాళ్లంతా ఇంతే. ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి, తిరగటానికి అమ్మాయి కావాలి. దానికి లవ్ అని పేరు పెడతారు. కొద్ది రోజులు అవ్వగానే బోర్ కొట్టేస్తుంది. ఏదో ఒక రీజన్ చెప్పి వదిలేయాలి. ఆ రీజనే కెరీర్ డ్రీమ్స్. వావ్ వరుణ్, వావ్! నువ్వు అందరిలాంటి వాడివి కాదని అనుకుని నేను అందరిలానే మోసపోయాను. చాలా థ్యాంక్స్. పదక్క, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఏడ్చుకుంటూ జయని తీసుకుని వెళ్ళిపోయింది ప్రియా. అలా వాళ్ళు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. అక్కడ అరవింద్ జయ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కా, నీ గతంలో సీను నిన్ను ఎంత బాధ పెట్టాడో నాకు అర్థమవుతుందక్కా.
నిన్ను సీను నేరుగా కొట్టాడు. అది మాత్రమే నీకు నాకు తేడా అక్క. నాకు శరీరం మీద దెబ్బలు తగల్లేదు, కాని మనసు మీద ఇద్దరికీ ఒకేలాంటి దెబ్బలు తగిలాయక్క. లేదు ప్రియా, అక్కలాంటి గతం ఎవ్వరికీ ఉండకూడదు. ప్రతి ఒక్కరితో అక్క మాటలు పడింది, నాతో సహా. చివరికి అక్క మనసుని సొంత తమ్ముణ్ణి నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. నీకిప్పటి వరకు గడిచిన ప్రతి క్షణం నువ్వనుకున్నట్టే గడిచింది. ఇక ముందు కూడా నీకు ఏదైతే మంచిదో అది నీ వెంటే ఉండాలి. అరవింద్, అక్కని ఎన్నిసార్లు అడిగినా సరిగ్గా చెప్పడం లేదు. అసలు అక్క గతంలో ఏం జరిగిందో నువ్వైనా చెబుతావా ప్లీజ్? చెబుతాను. ఇప్పుడు నువ్వు సీనుతో వరుణ్ణి పోల్చావు కదా, అసలు ఆ పోలిక ఎందుకు సరికాదో ఇప్పుడు నేను చెప్పేదాంతో నీకు అర్థమైపోతుంది. విను. సీను కుటుంబమంతా విడాకుల గురించి మాట్లాడ్డానికి మల్లిక ఇంటికి వచ్చారు. ఏమ్మా, ఇదేనా మీ మర్యాద? ఇంటికి వచ్చిన వాళ్లని కనీసం లోపలికి రమ్మని ఇంత టిఫినో కాఫీనో ఇవ్వాలని తెలీదా మీకు? పద్ధతి పద్ధతి అని మాట్లాడతారు కదా, ఇదేనా మీ పద్ధతి? మీరొచ్చింది పేరంటానికి కాదు, మేమిద్దరం కలిసి ఉండాలా విడిపోవాలా అని చెప్పడానికి. నీ కొడుకు విడాకులు కావాలని అంటున్నాడు కదా, విడాకుల కోసం వచ్చినోళ్లకి మర్యాద చేయాల్సిన అవసరమేముంది? జయ, నోర్మి, నోటికెంత వస్తే అంత మాటేనా మాట్లాడేది? నోరు మూసుకొని కూర్చో, పెద్దోళ్ళం మేం మాట్లాడుతున్నాం కదా. అట్ట మాట్లాడండి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఈవిడ నా భార్య అని చెప్పుకోవాలంటే నా తల కొట్టేసినట్టు అనిపిస్తుంది తెలుసా? ఇదిగో చూడండి, మాది ఒక్కటే షరతు. మీ అమ్మాయి కాలేజ్కి పోవడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉంటూ చికెన్ పకోడీ బండి చూసుకుంటూ ఉంటానంటే మేము తీసుకెళ్తాం, లేదంటే మీ ఇష్టం. లేదండి, మీరెలాగంటే అలాగే. చదువుకోవడానికి అదేమైనా చిన్నపిల్లనా? పెళ్ళయింది, రేపో మాపో పిల్లాడో పిల్లో చేతికొస్తారు. ఇప్పుడు చదువులేంటి? కాలేజ్కి వెళ్ళదండి. నా మాటగా చెబుతున్నాను. అదొక్కటే కదా మీ సమస్య. మీరన్నట్టే ఇంటి పట్టునే ఉంటూ దాని పనేదో అది చూసుకుంటుంది. అమ్మా, ఏంటి ఏవేవో చెప్పేస్తున్నావు? నేను కాలేజ్కి వెళ్లకుండా ఉండే ప్రసక్తి లేదు. దానికోసం పెళ్లి చేసుకున్న వాళ్ళని మాత్రమే కాదు, తల్లిని కూడా దూరం చేసుకోవడానికి వెనుకాడను అని అనగానే మల్లిక కోపంగా లేచి జయచెంపలు వాయించింది. ఎవరి ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకోముందు. ఇదమ్మా వరస. ఇలా మాట్లాడితే పుట్టింటోళ్ళు మీకే ఇంత కోపం వస్తే మెట్టినింటోళ్ళం మాకెలా ఉంటుంది చెప్పు? అందుకే మీ కూతుర్ని మేము వద్దని అనుకుంటున్నాం. అయ్యో, అలా అనకండి వదినమ్మా. ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియక మాట్లాడితే మీరలా తప్పు పట్టుకుంటారా? విడిపోవడమే సమస్య కాదు కదా. అన్నట్టు అల్లుడు గారి చేయి బోడిగా కనిపిస్తుంది. దానికొక వెండి బ్రాస్లెట్ ఉంటే బాగుంటుంది కదా వదినా? సరే, మీరు మా అమ్మాయిని తీసుకెళ్ళండి, నేను ఆ బ్రాస్లెట్ పనిలో ఉంటాను. అప్పుడు సీను తల్లి వెటకారంతో, వాడికి బ్రాస్లెట్ చైన్ ఇలాంటివి కాదు, వాడికి కార్లంటే చచ్చేంత ఇష్టం. మీ అమ్మాయికి కూడా కొంచెం సుఖంగా ఉంటుంది కదా కారైతే. ఎన్ని రోజులని ఆ బండ్ల మీద ఎండలకి వానలకి తిరుగుతారు చెప్పు? నువ్వు బ్రేస్లెట్ కాకుండా కారు పనిలో ఉండు. మీ అమ్మాయి మా ఇంటికి రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? మా కోడలు మా ఇంట్లోనే కదా ఉండాలి. తల్లిగారు పెట్టిన కారులో భర్త పక్కన కూర్చొనుంటే ప్రపంచం కారు ముందే ఉన్నట్టు కనిపించదు. అప్పుడు మల్లిక నసుకుతూ, అవునవును, మీరన్నది బానే ఉంటుంది, కానీ మరీ కారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచిస్తున్నా. సరేలే, నా కూతురు ఆనందం కన్నా నాకేం కావాలి? మీరన్నదే చేద్దాం. కారే కదా, ఏర్పాటు చేస్తాను. తల తాకట్టు పెట్టైనా మీరడిగినట్టు కారు తెస్తాను. కాని మా అమ్మాయి జాగ్రత్త వదినా. అమ్మా, నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావా? అసలు నన్ను ఇబ్బంది పెట్టింది వాళ్ళు, నన్ను గాయపరిచింది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళొస్తే నువ్వు తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతావేంటమ్మా? పైగా నన్ను వాళ్ళు తిరిగి తీసుకెళ్లడానికి కారు కొనివ్వాలా? ఇదంతా నీకైనా సరికాని అనిపిస్తుందా అమ్మా? జయ, చెప్పానా మధ్యలో మాట్లాడొద్దని? ఏది ఎలా చేయాలో నాకు తెలుసు, అర్థమైందా? మాట్లాడకుండా కూర్చో. సరే, ఒక్క నిమిషం నా మాట కూడా వినండి. నేను వాళ్ళింటికి వెళ్లడానికి ఇష్టంగా లేను. నాకు చదువు కావాలి. చదువు కోసం నేను వెళ్తున్నాను. మిస్టర్ సీను, మీకు ఇంకొక 2 రోజుల్లో విడాకుల కాగితాలు పంపిస్తాను. దానికోసమే కదా మీరొచ్చింది. మాకు కావాల్సింది మీ ఇంటికొస్తుంది. ఇక మీరు బయలుదేరొచ్చు. అమ్మా, నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు డబ్బులిస్తే
అన్నీ మర్చిపోయి నన్ను తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు. నువ్వు వాళ్ళకి డబ్బులిచ్చి అన్నీ మరిపించి నన్ను వాళ్లతో పంపాలని చూస్తున్నావు. దీంట్లో నీకర్థం కాని విషయం ఏంటంటే ఇద్దరికీ నా మీద ఇష్టం లేదు. డబ్బులిచ్చి వదిలించుకోవాలనుకునే వాళ్ళొకరు, డబ్బుల కోసమై నన్ను రమ్మనేవాళ్లు ఇంకొకరు. ఇలాంటి జీవితం నాకిష్టం లేదమ్మా అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది జయ. అలా జయ నేరుగా కాలేజ్కి వెళ్ళింది. వెళ్ళి వాళ్ల ప్రొఫెసర్ని కలిసింది. చూడు జయ, నువ్వు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యావు. మేనేజ్మెంట్ అంటే ఎంతెంత ఫీజులుంటాయో నీకు తెలీదా? పైగా నువ్వు కొన్ని నెలల నుంచి కాలేజ్కి కూడా రావట్లేదు. ఎగ్జామ్స్ కూడా దగ్గరకొచ్చాయి. ఫీజు కట్టకుండా ఎగ్జామ్స్ రాయించడానికి కాలేజీ రూల్స్ ఒప్పుకోవు. నువ్వు నీ టర్మ్ ఫీజుతో పాటు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టేసి ఎగ్జామ్స్ హ్యాపీగా రాసుకో. అది కాదు మేడం, నా సిచ్యువేషన్ బాలేదు. ఎగ్జామ్స్ అయిపోయాక అన్ని ఫీజులు కట్టేస్తాను మేడం. ఈ ఒక్కసారికి ఎలాగోలా హెల్ప్ చేయండి మేడం. హెల్ప్ చేయడానికి నా చేతుల్లో ఏం లేదమ్మా. నేను చెప్పేది చెప్పాను, ఇక నీ ఇష్టం అని చెప్పి ప్రొఫెసర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయింది జయ. కాసేపటి తర్వాత కాలేజ్ బెల్ మోగడంతో తేరుకున్న జయ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కాలేజ్ బయటకి వెళ్ళింది. కాలేజ్ ఫీజు దాదాపు 80,000 రూపాయలు కట్టాలి. దానికి పైగా ఎగ్జామ్ ఫీజని, ఆ ఫీజు ఈ ఫీజని ఇంకొక 25,000 అవుతుంది. అంటే 1,00,000 పైన మాటే. ఇంత డబ్బులు ఇప్పటికిప్పుడంటే అదయ్యే పనేనా? ఇంటికి వెళ్ళలేను, అత్తారింటికి వెళ్ళను. నా దారేదో నేనే చూసుకోవాలి. ముందు నేను డబ్బులొచ్చే మార్గం వెతుక్కోవాలి అని అనుకొని చిన్న చిన్న కిరాణా షాపుల్లో, ఇంటర్నెట్ సెంటర్స్లో, బుక్ షాప్స్లో పనికోసం అడుగుతూ తిరుగుతూ ఉంటుంది జయ. ఎంత తిరిగినా అన్ని చోట్ల ఎదురు దెబ్బలే తప్ప ఉద్యోగం ఇస్తానన్న వాళ్లు మాత్రం ఎవ్వరూ లేరు. ఉదయం నుంచి తిరుగుతూనే ఉండటంతో జయ చాలా అలసిపోయింది. పైగా ఆకలితో అల్లాడిపోతుంది. అమ్మా దేవుడా, పని దొరకట్లేదు. ఆకలేమో కడుపులో చితిమంట పెడుతుంది. ఎలా ఈ ఆకలి తీరే మార్గమేది అని అనుకుంటూ ఉండగా జయకి ఎదురుగా ఒక హోటల్ కనిపించింది. లేని ఓపికనంతా తెచ్చుకుని ఆ హోటల్ దగ్గరికి వెళ్తుంది. చెప్పమ్మా, ఏం కావాలి? ఇడ్లీ, దోశ, ఉతప్పం, చపాతీ, పూరి. ఏదైనా పని కావాలి. ఆకలి తీరే దారి కావాలి. కొంచెం ఓపిక కావాలి. ఇదిగో అమ్మాయి, అలాంటివన్నీ ఇక్కడ దొరకవు. వెళ్ళు వెళ్ళు. నీ వల్ల నా గిరాకీ చెడిపోయేలా ఉంది. పోమ్మా ఇక్కడ్నుంచి అని తిట్టింది హోటల్ యజమాని. జయ ఒంట్లో ఓపిక లేకపోవడంతో అక్కడే కుప్పకూలిపోయింది. అరే అమ్మాయి, ఏమైంది అంటూ వచ్చి జయని లేపి కూర్చోబెట్టి కాస్త ఆహారం తన ముందు పెట్టింది. జయ విపరీతమైన ఆకలితో ఉండటంతో ముందున్న ఆహారమంతా తినేసింది. అమ్మా, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు కూడా అర్థం కావటం లేదు. ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు. ఈ పూట కడుపు నింపినట్టే ప్రతి పూట కడుపు నిండేలా ఏదైనా పని చూపించండమ్మా. ఎంత కష్టమైన పనైనా చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. సరే సరే, నాకు తెలిసిన పనొక్కటే. ఈ హోటల్లో సర్వర్ కావాలి. వచ్చిన వాళ్లకి వాళ్ళు అడిగింది తీసుకెళ్ళివ్వాలి. వాళ్లు తిన్న తర్వాత ఎంగిలి కంచాలు తీయాలి, బల్లలు తడవాలి. ఇవన్నీ చేస్తావా? ఏ పనైనా చేస్తానమ్మా. దయచేసి ఈ పని నాకు ఇప్పించండమ్మా. సరే, ఇప్పుడే పనిలో చేరు. అలాగే వంటగది పక్కన ఒక చిన్న గది ఉంది చూసావా? అదే నువ్వు ఉండబోయే ప్లేస్. ఉదయాన్నే 4 గంటలకి లేచి వంటలు తయారు చేయడానికి అవసరమైన కూరగాయలు కోయాలి. తర్వాత సర్వర్ పని చేయాలి. నీ ఇష్టం వచ్చినంత తినొచ్చు, కాని పని మాత్రం వంక లేకుండా చేయాలి. అలాగే చేస్తానమ్మా అని తనకి చూపించిన గదిలోకి వెళ్తుంది జయ. అలా జయ ఆ హోటల్లో పనిచేస్తూ కడుపు నింపుకుంటూ ఉంటుంది. నెలకి వచ్చిన కొంత డబ్బుతో ఏవో పుస్తకాలు కొనుక్కొని రాత్రుల్లో తీరిక దొరికినప్పుడు చదువుతూ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళాలి, పెద్ద చదువులు చదువుకోవాలన్న తన ఆశయం హోటల్లో మసిపట్టిన పాత్రలు కడగటంలో కరిగిపోతుంది. ఇంతకు మించి జయ చేయగలిగింది ఏముంటుంది? చూద్దాం, తన జీవితంలో ఎప్పటికైనా ఒక చిన్న ఆశాకిరణం రాకపోతుందా?